బీజేపీ ఎంపీలు ఇంకెంతకాలం గుజరాత్ కు గులాములుగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ సిటీ మియాపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1,674 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మెట్రోకు ఎందుకు నిధులు తీసుకురావట్లేదని అన్నారు. మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. హైదరాబాద్కు సింగూరు జలాలను ఎందుకు తీసుకురానివ్వరని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. గోదావరి జలాలు తీసుకువస్తే వారికేం ఇబ్బంది అన్నారు. 2 ఏళ్లలో తెలంగాణకు ఏం తీసుకొచ్చారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నేను ఇవాళ అడుగుతున్నా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మోడీని అడిగి మెట్రోని తెచ్చే తెలివితేటలు మీకు లేవా? రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి నదీ జలాలు హైదరాబాద్ నగరానికి తాగడానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదా? సింగూరు నదీ జలాలను హైదరాబాద్కి తేవాల్సిన అవసరం లేదా? వీటి మీద మీరు మోడీ గారిని అడగరా? మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు. కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాల పోసిగానికి 3 ఎట్లుంటే 36 దొడ్లునే. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఇవాళ సింగూరు జలాలను నగరాన్ని దాహార్తం తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపుల్ల పెట్టింది మీరు కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయనకు. ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రీ, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? మన మూసీ మన ప్రజలకు ఉపయోగపడొద్దా? మన మూసీ సరిహద్దున మన యువకులకు ఉద్యోగ ఉపాధి రావద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. ఇక్కడున్న ప్రజలు మీకు ఓటు వేయలేదా?